ఓం శాంతి శాంతి శాంతిహి మూవీ రివ్యూ. కాస్టింగ్ బై తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా అండ్ బ్రహ్మాజీ. డైరెక్టర్ బై ఏఆర్ సజీవ్. ఈ సినిమా ఒక మలయాళం రీమేక్ అనమాట. ఈ సినిమా 2022లో వచ్చిన మలయాళం సినిమా 'జయ జయ జయ హే' అనే సినిమాకైతే రీమేక్ అనమాట. రీమేక్ అంటే ఈ సినిమాలో ఎంతో కొంత మార్పులు చేసి ఉంటారని అనుకోవద్దు. సినిమా యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలాగే కాపీ పేస్ట్ అయితే చేశారనమాట. సో, ఆ సినిమా చూడని వాళ్ళకైతే ఈ సినిమా పర్లేదనిపిస్తుంది. చూసిన వాళ్ళకైతే చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది కాబట్టి కొంచెం బోర్ కొట్టే అవకాశం అయితే ఉంది. స్టోరీ విషయానికొస్తే హీరోయిన్ ఈషా రెబ్బాకైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో అయితే ఫ్రీడమ్ ఉండదనమాట. ఎలాంటి ఫ్రీడమ్ లేకుండా పెరిగిన ఆమెకి కొంచెం తక్కువ ఏజ్ ఉన్నప్పుడే పెళ్లి చేస్తారనమాట తరుణ్ భాస్కర్‌కిచ్చి. సో, తరుణ్ భాస్కర్ వచ్చేసరికి గోదావరి డిస్ట్రిక్ట్‌లో చేపల బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడు. ఒరిజినల్ సినిమాలో అక్కడ దర్శన్ గారు వచ్చేసరికి చికెన్ బిజినెస్ అయితే చేస్తూ ఉంటాడనమాట. అదొకటే కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక మిగతాదంతా సేమ్ టు సేమ్ అనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే దించారు. సో, ఆయనకి ఈషా రెబ్బానిచ్చి అయితే పెళ్లి చేస్తారనమాట. ఇక ఈషా రెబ్బా పెళ్లయిన తర్వాత తరుణ్ భాస్కర్ తోటి కొంచెం డొమెస్టిక్ వయలెన్స్ అయితే ఫేస్ చేస్తుందనమాట. సో, దానికి సంబంధించిందే ఇక సినిమా మొత్తం కూడా. సో, ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే చాలా బాగుందనమాట. కామెడీ బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. లొకేషన్స్ కూడా చాలా నేచురల్‌గా ఉంటాయన్నమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే కొంచెం లాగ్ అనిపిస్తుందనమాట. సెకండ్ హాఫ్‌లో బీజీఎం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే అక్కడ మలయాళంలో ఉన్న సీన్‌లని యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే దించారన్నమాట. సో, చూస్తున్నంత సేపు ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. చూసిన సినిమానే అన్నట్ల ఫీల్ అయితే కలిగిస్తుంది. ఇక మలయాళం సినిమాలో హీరోయిన్‌తో పోల్చుకుంటే ఇందులో ఈషా రెబ్బా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. చిన్నప్పటి క్యారెక్టర్‌లో పెద్దగా సూట్ అవ్వలేదు గానీ, పెళ్లయ్యాక మాత్రం హౌస్ వైఫ్ క్యారెక్టర్‌లో చాలా బాగా సూట్ అయింది ఈషా రెబ్బా. ఇక 'తరుణ్ భాస్కర్' విషయానికొస్తే మలయాళం హీరోతో పోల్చుకుంటే మనకి 'తరుణ్ భాస్కర్' కొంచెం తెలిసిన ఫేస్ కాబట్టి కొంచెం బెటర్ అనిపిస్తుంది గానీ, ఆ సినిమాలో మనం ఆ హీరోని చూసినప్పుడు కొంచెం కోపం అయితే తెచ్చుకుంటాం. బట్ 'తరుణ్ భాస్కర్‌ని' చూస్తే అలా అనిపియదనమాట. బబ్లీగా అనిపిస్తాడు. అందువల్ల 'తరుణ్ భాస్కర్' ఏ పని చేసినా మనకి ఇందులో పెద్దగా ఆయన మీద కోపం అయితే రాదనమాట. బట్ అయినప్పటికీ కూడా 'తరుణ్ భాస్కర్' బాగా పెర్ఫార్మ్ చేశాడు. అలాగే ఈషా రెబ్బా కూడా బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇక మ్యూజిక్ కూడా పర్లేదనిపిస్తుందనమాట. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే సేమ్ మలయాళం సినిమాని యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే దించారనమాట. 2022లో వచ్చిన సినిమాని 2026లో తీస్తున్నంటే చాలా వరకు చేంజెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేంజెస్ చేయకుండా 95% యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నది దించారనమాట. అది చూసిన వాళ్ళకైతే ఈ సినిమాకు వెళ్ళాలనిపించదనమాట. వెళ్ళినా వేస్ట్ అనిపిస్తుందనమాట. సో, ఆ ఫీలింగ్ కలిగేలైతే వీళ్ళు చేశారనమాట. ఇక సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బీజీఎం కూడా సెకండ్ హాఫ్‌లో పెద్దగా కోఆపరేట్ చేయలేదనమాట. సో, ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల 10 నిమిషాలనమాట. అదొకటి ఇంకా పెద్ద ప్లస్ అనమాట. సో, ఎక్కువ సేపు మనకు లాగ్ అనిపియకుండా కొంచెం తొందరగా మూవీ అయితే కంప్లీట్ అయితుంది. అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్‌లో కొద్దిగా అక్కడక్కడ బోర్ అయితే కొడుతుందనమాట. బట్ చూడటానికి మాత్రం తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఫ్రెష్ జంటలాగా కనిపిస్తారు. సో, భార్యాభర్తల్లాగా కూడా చాలా బాగా యాక్ట్ అయ్యారనమాట. వాళ్ళిద్దరిని చూస్తున్నంత సేపు మనకి ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అలాగే బ్రహ్మాజీ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారనమాట. సో, ఈ సినిమా అఫీషియల్ రీమేక్ అని ప్రొడ్యూసర్ గారే చెప్పారు కాబట్టి, ఇక ఆ సినిమాతో పోల్చుకోకుండా, ఆ సినిమాని చూడకుండా ఉన్నవాళ్ళు ఈ సినిమాకి వెళ్తే చాలా మంచి ఫీల్ అయితే కలుగుతుందనమాట. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5.